నమస్తే న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సర్టిఫికెట్ల కోసం ముప్పు తిప్పలు పడుతున్న ప్రజలు, రామగుండం ఎమ్మెల్యే దృష్టి సారించాలంటూ ఆవేదన. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు, సిపి అంబర్ కిషోర్ జా. రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో అర్ధరాత్రి ఆగని కూల్చివేతలు. ఎన్టీపీసీ నుంచి గోదావరి కనికి వస్తున్న ఆటోను వెనక వైపు నుంచి ఓ కారు వేగంగా ఢీ, ఆటో డ్రైవర్ దుర్మరణం. రామగుండం రెవెన్యూ కార్యాలయంకు అసలేం జరిగింది? పెద్దపల్లి జిల్లాలో పేరుకే పెద్ద మండలం రామగుండం, పైగా పారిశ్రామిక ప్రాంతం. గోదావరి కని ఎన్టీపీసీ 18 లైన్ కాలనీ పట్టణ ప్రాంతాలతో పాటు రామగుండం మండలంలోని వివిధ గ్రామాలకు ఏకైక దిక్కుగా ఉన్న తహసీల్దార్ కార్యాలయంకు ఏమైనా చేతబడి చేశారా? నెల రోజులుగా రెవెన్యూ సేవలు పూర్తిగా స్తంభించినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వెనుక మతలబేమైనా ఉంటుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. అసలే సీజన్ కులం, నివాసం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం గోదావరి కని నుంచి నిత్యం వేలాది మంది వచ్చి ఒట్టి చేతులతో వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీపాద్ ఈశ్వర్ ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోయారు. డిప్యూటీ తహసీల్దార్ సైతం బదిలీపై వెళ్లగా ఆర్ఐ విధులకు రావడం లేదు. ఇంత పెద్ద రెవెన్యూ కార్యాలయంను కేవలం అటెండర్ ఆపరేటర్లతో నెట్టుకొస్తుండడం పట్ల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. నెల రోజులుగా సర్టిఫికెట్ జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినా ఎవరికీ పట్టింపు లేకపోవడం పట్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ గాని, రామగుండం ఎమ్మెల్యేగా గాని వెంటనే జోక్యం చేసుకుని నూతన తహసీల్దార్ను నియమించాలని కోరుతున్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. ఈ సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, పోలీస్ సిబ్బంది పనితీరును సమగ్రంగా సమీక్షించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్న పాత కేసులపై సిపిని ప్రత్యేకంగా దృష్టి సారించారు. దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం త్వరితగతిన అందేలా న్యాయాధికారులతో సమన్వయం పాటించాలని సూచించారు. దొంగతనాల నివారణ మరియు కేసుల ఛేదనపై సమీక్షిస్తూ నేరస్తులను పట్టుకోవడంలో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని ప్రధాన చౌరస్తా అర్ధరాత్రి ఆగని కూల్చివేతలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం లోపల పోచమ్మ మైదాన్ లోపల గతంలో మనపురం ఫైనాన్స్ ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ను అర్ధరాత్రి ఏ ఆర్డర్ ఉన్నప్పటికీ కూల్చివేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. 2 ప్రొక్లైన్లతో ఇక్కడ కూల్చివేతలకు ముందుగా వస్తే కుటుంబ సభ్యులు అడ్డుగా నిలిచి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మరి వాస్తవానికి ఈ అర్ధరాత్రి కూల్చివేత లేదని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎవరు మేమైతే కిరాయికి ఇచ్చుకోలే, ఏ వాళ్ళ లక్షల మాలు పెట్టాలి. ఒక ఆడదాన్ని అయ్యుండి ఓ 50,000 మాలు తెచ్చి పెట్టుకున్నా. ఒక ఆడదాన్నే నేను గోల్డ్ అమ్ముకొని పెట్టుకున్నా. అది మా మామలు కష్టపడి కొన్నారు. మన నాటకాలం నుంచి లేదు కదా సార్. ఇక చూసేలా వీళ్ళు దొంగల లెక్క చేతులు ఇట్లా ఎత్తుతాళ్ళు. గోదావరి కని శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రాజీవ్ రహదారి మీద కొద్దిసేపటి క్రితం ఎన్టీపీసీ నుంచి గోదావరి కనికి వస్తున్న ఆటోను వెనక వైపు నుంచి ఓ కారు వేగంగా ఢీకొనడంతో ఆటో డ్రైవర్ రామగుండం ముబారక్ నగర్ కు చెందిన స్మైల్ అక్కడికక్కడి మృతి చెందాడు. ఆటోలో ఉన్న ఓ ప్రయాణికురాలు తీవ్రంగా గాయపడింది. ఈ రోజు తెల్లవారుజామున గోదావరి కని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఆటోను ఢీకొన్న కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దూరం ఎగిరి పడగా తల పగిలి మెదడు బయటపడి దుర్మరణం చెందగా కారు బోల్తా పడగా బెలూన్లు ఓపెన్ కావడం, కారులో ఉన్న 3 స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఎన్టీపీసీ నుంచి వెళ్ళి మన బస్టాండ్ వచ్చే రూట్లో కరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ రూట్లో కారును ఆల్టో ఇంతకుముందు ఒక 20 నిమిషాలు అయిందని.
కమాన్పూర్ మండలం నాగారం గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీదేవి భూదేవి సహిత బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితులు శేషం సతీష్, శేషం సురేష్ వేద మంత్రోచ్చారణలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని భక్త భజన కమిటీ సభ్యులు తెలిపారు. అక్కడ నువ్వు కడిగేసినావు అనుకో, అప్పుడు ఆ సంసారం అనుకూలంగా ఉంటది. అయ్యో అత్త నా బిడ్డ అని వెంబడే ఫోన్ చేసి మళ్ళా తల్లుడా ఏం సంగతి మరి అని అన్నాం అనుకో, అది కథ మొదలవుతుంది. నా బిడ్డ 8 దాకా పడుకున్నది, 6 గంటలకు లేపారు. ఓం దరసాన్యకరియే నమః, ఓం సిద్ధయే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం స్త్రైణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశ్మగదానందాయై నమః, ఓం నృపవేశ్మగంధానాయ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓం శుభాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయై నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయై నమః, ఓం సముద్రతనయాయ నమః. లక్ష్మీదేవి పుట్టింది ఎక్కడి నుంచి? సముద్రంలో నుంచి, క్షీరసాగరం నుంచి. సో క్షీరసాగరం నుంచి, పాల సముద్రం నుంచి పుట్టినటువంటి అమ్మవారిని బయటికి వచ్చిన తర్వాత ఆమెను వివాహం అందరి దగ్గరికి వెళ్ళి మీరు చేసుకుంటారా, మీరు చేసుకుంటారా, మీరు చేసుకుంటారా అని. శివుడు ఏంటంటే తాపత్రయపడ్డాడు, ఎందుకంటే తన చెల్లె కాబట్టి. అర్థమైందా? అలా తాపత్రయపడుతూ అందరి దగ్గరికి వెళ్తే అమ్మో ఈమెను మేము ఇక్కడ భరిస్తాం తల్లి, ఎందుకంటే ఆ పేరే లక్ష్మి, వీళ్ళకి ఎంత పెట్టాలి. అర్థమైంది? కాబట్టి మేము భరించలేము. మరి ఈయనను భరించే వాళ్ళు ఎవరు అంటే విష్ణుమూర్తి మాత్రమే ఈయనను భరించారు, అలంకార ప్రియుడు. కాబట్టి ఆ విష్ణువు దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవిని ఇచ్చారు. నీకు తలంబ్రాలు పోసేటప్పుడు పాలు రాస్తారు, నీకు తెలుసు కదా. పాలు చేతిలో పెడతారా? క్షీరం లోపట యథా అంతే లోతైనటువంటి భావనను కూడా కలిగి ఉంటారు ఒక స్త్రీ. ఒకవేళ అంటే లోపట ఉన్నటువంటి రహస్యాన్ని దాచిపెట్టుకుని అట్లా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి. అంతేనా కాదండి? ఆ భర్త ఊరికి వెళ్ళిండు, అత్త ఏదో చిన్న మాట అన్నది, ఆ మాటను కూడా నువ్వు భర్తతో చెప్పకుండా ఉంటే, దాచిపెట్టుకుంటే సంసారం చక్కదిద్దుకుంటుంది. మీరు ఎన్ని దాచిపెట్టుకుని ఉంటారు మీరు ఒక్కసారి అర్థమైందా? ఇట్లాంటి ఎవరెవరైనా ఎన్ని మాటలు ఉన్నాయి అన్ని దాచి. మరి శివుడు ఏం చేసిండు? నేను నీకంటే తక్కువ, నేను ఎక్కువ అని చెప్పి ఈయన మొత్తం ఇచ్చేసిండు. అంటే వాళ్ళే పోటీ పడ్డారు ఒకరినొకరు చూసుకోవడానికి. ఈ మధ్యలో ఎందుకంటే కొన్ని మీమ్స్ వస్తాయి, మీకు తెలుసు అనుకుంటా. మీమ్స్ అంటే అయితే అర్థమైందా? తెలుగులో వస్తాయి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు. మీమ్స్ వస్తాయి ఏమని అంటే, భగవంతుడు అందరినీ రక్షించలేక అమ్మను సృష్టించిందట, శిక్షించలేక భార్యను సృష్టించిందట. ఈ మధ్యలో ఒకటి మీమ్ వస్తుందని. అర్థమైందా? అమ్మలో వస్తుంది కాదండి. అందరినీ రక్షించడానికి అమ్మను సృష్టిస్తే, అందరినీ కలగలిపి నడిచి కుటుంబాన్ని కూడా సంరక్షించడానికి మహాకాళే నమః, ఓం మహాకాళే నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం త్రికాల జ్ఞాన. భగవత్ ప్రీతిగా లక్ష్మీదేవికి అష్టోత్తర శతనం నామాలు 108 నామాలతో పూజ చేస్తున్నాం. అందరికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. 108 నామాలతో మన అమ్మవారిని స్మరించడం జరిగింది. కాబట్టి యథాప్రావా కుదం వర్ధతే రూపాన జుమాటో అన్నైపోయినాయి. ఆర్డర్ ఇచ్చుడు తెప్పించుడు మనకు అప్పుడు హైదరాబాద్ కరీంనగర్ ఉండే, ఇప్పుడు మన పల్లెలలో కూడా వస్తున్నాయా లేదా? కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ఆడపిల్లకైతే వంట నేర్పండి.
ఖచ్చితంగా ఆమె స్వతహాగా వంట వచ్చి ఉండాలి ఖచ్చితంగా. గోదావరికని స్థానిక గాంధీనగర్లో 36వ డివిజన్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో డెంటల్ క్యాంప్ శ్రీకాంత్ డెంటల్, డాక్టర్ శ్రీకాంత్ ఆప్థమాలజీ, శ్రీనివాస్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ భవ్య మరియు శ్రీనివాస్ జనరల్ కన్సల్టేషన్, నిపుణ వైద్యులు గైనకాలజీ లయన్ డాక్టర్ వనజ మేడం, లయన్ డాక్టర్ లక్ష్మీవాణి మేడం, చార్టర్ ప్రెసిడెంట్ లయన్ జిఎస్ లావణ్య, జోన్ చైర్పర్సన్ లయన్ సునీత, సెక్రటరీ లయన్ శశికళ మరియు లయన్ మగువ డైరెక్టర్లందరి సహకారంతో విజయవంతంగా నిర్వహింపబడింది. ఇంకా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఎడమకన్ను ఆపరేషన్ చేయించాలమ్మా. మీరు ఒకసారి హాస్పిటల్కి రండి. బ్లడ్ టెస్ట్ చాలా చేశారు. మా హాస్పిటల్ ఏర్పాటు చేసలేదు అంతేనా? వరల్డ్ హెల్త్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తరఫున మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఏదైతే హాస్పిటల్స్ ఉన్నారో వాటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా మగువ మా పేటెంట్ డాక్టర్స్గా ఉన్నటువంటి డాక్టర్ వనజ మేడం గారికి, లక్ష్మణి మేడం గారికి, అలాగే ఈఎన్టీ సుమతి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ క్యాంప్ నిర్వహిస్తూ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి మా పిఎస్సీ చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో స్పెషల్గా ఈరోజు బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ దాదాపు 5 రకాలుగా, అది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వారికి బ్లడ్ పరీక్షలు చేయించి రేపు ఉచితంగా కూడా వారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా డెంటల్లో కూడా శ్రీకాంత్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా డెంటల్ టెస్ట్, అలాగే ఆప్థమాలజిస్ట్ ద్వారా కూడా ఐ చెకప్స్, గైనిక్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఉమెన్ కోసం దాదాపు 100 మందికి పైగా కూడా ఈ యొక్క క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ సర్వీస్ చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రత్యేకంగా శశి మేడం గారికి, సునీత మేడం, భవానీ, అలాగే పిఎస్టీ మేడం అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున మేము ఇక్కడ లయన్స్ క్లబ్ రామగుండం మగువ తరఫున మేము ఇక్కడ ఉచిత ఆరోగ్య వైద్య పరీక్షలు మరియు రక్త నమూనాలు ఫ్రీగా పరీక్ష చేయటం జరిగింది. ఇవాళ చాలామంది డాక్టర్స్ దీనిలో పాల్గొన్నారు. డాక్టర్ సుమలత గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, అలానే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, డాక్టర్ భవ్య గారు, డాక్టర్ వనజ రాకోల్ మేడం, నేను డాక్టర్ లక్ష్మీవాణి, మేమందరం కూడా ఈ మెగా క్యాంప్లో పాల్గొన్నాము. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ అండ్ స్టాండ్ విత్ సైన్స్. అంటే ఏదైనా కానీ
ఆరోగ్యం కోసం మనందరం పోరాడాలి, మనందరం గట్టిగా పాటుపడాలి, అందరి ఆరోగ్యం సమిష్టిగా. అలానే దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉండేది. అంటే మన అంటే ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ సైంటిఫిక్ బేసిస్లో ట్రీట్మెంట్ అందరికీ అందాలి. అందరు కూడా ఆరోగ్య విధానాలని పాటించాలి, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, వెయిట్ కరెక్ట్గా ఉండాలి, మన ఆహారం సమతుల్యతగా ఉండాలి. అలా మనం వాకింగ్, ఎక్సర్సైజ్ ఇది రెగ్యులర్ చేయాలి. ఇలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అంటే మన మానవ ప్రపంచం, అలానే జంతు ప్రపంచం, అలానే పక్షులు, అలా మరియు మొక్కలు, చెట్లు, ఇవన్నీ కూడా సమిష్టిగా ఒక ఎకోసిస్టమ్ అనేది మేనేజ్ చేస్తూ అందరం హెల్తీగా ఉండాలి అని ఈసారి థీమ్. ఖచ్చితంగా మేము అందరం కూడా మా తరపున ఈ అందరి ఆరోగ్యానికి పాటుపడదామని మాటిస్తున్నాం. ఖచ్చితంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దానికి అందరు సమిష్టిగా పాటుపడాలి. ప్రజలు కూడా వాళ్ళ జీవన విధానాలని మార్చుకోవాలి, సైంటిఫిక్ బేసిస్లో ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రమే స్వీకరించాలి. మన అంటే అపోహలు ఆరోగ్యం గురించి అట్లాంటివన్నీ కూడా పక్కకు పెట్టాలి. ఇలా అందరి ఆరోగ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని గోదావరికని జీఎం కాలనీకి చెందిన ఎల్ఐసి ఏజెంట్ ఇరుగురాల శ్రీనివాస్ ఎండదెబ్బ తాకి మృతి చెందాడు. ఎండదెబ్బతో ఎల్ఐసి ఏజెంట్ మృతి. కని జీఎం కాలనీకి చెందిన శ్రీనివాస్ గోదావరికని ఎల్ఐసి ఏజెంట్ సన్స్ట్రోక్తో మృతి చెందాడు. బయట నుంచి ఇంటికొచ్చిన శ్రీనివాస్ పడిపోగా స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చనిపోయాడు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో ఎమ్మెల్యే అనాలోచిత కూల్చివేతల కారణంగా గత 2 సంవత్సరాల వ్యాపారస్తులు వ్యాపారాలు దెబ్బతిన్నాయని, చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగల అర్ధరాత్రి కూల్చివేతలు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సాధ్యమని అన్నారు. కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తూ పోరాటాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు రవీందర్, మూల విజయారెడ్డి, నడిపల్లి మురళీధర్ రావు, మెతుకు దేవరాజు, అచ్చే వేణు, నీరటి శ్రీనివాస్, తిమోతి, దొమ్మెటి వాసు, తోకల రమేష్, నూతి తిరుపతి, కల్వచర్ల కృష్ణవేణి, గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు. అడవిలో అన్నగారు అదంటే ఆయన నిజంగానే నక్సలైట్గా మారుతున్నాం. ఈ యొక్క రామగుండంలో ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా చూస్తూ బాధపడుతున్నటువంటి సందర్భం. చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. 2 ఏళ్ల నుంచి వెళ్ళి లక్ష్మీనగర్లో అసలు ఒక్క వ్యాపారం, ఒక్క దుకాణం, రోజువారీ కట్టే గిరిగిరి డబ్బులు తీసుకున్నటువంటి వాటిని కట్టలేక ఉన్నటువంటి సామాన్లను ఈ చిన్న చిన్న ఫైనాన్స్ వాళ్ళు కూడా గుంజుకపోతున్నారని చెప్పేసి ఆవేదన పడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పర్మిషన్లు ఇచ్చి ఈ పోచమ్మ మైదానంలో గతంలో కూరగాయల మార్కెట్గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి తరలించి వీళ్ళ హయాంలోనే కన్స్ట్రక్షన్కు పర్మిషన్స్ ఇచ్చి వీళ్ళ హయాంలోనే నిర్మాణాలు జరిగి ఇవాళ మళ్ళీ వాళ్ళను ఇలా రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. వాళ్ళకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఇలా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా నష్టం జరిగే విధంగా జరుగుతుంటే కనీసం అధికారంలో ఉన్నారు కదా, వారికి
ఏమాత్రం చిన్న నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కనీసం పిలుచుకొని ఓదార్చేటువంటి పరిస్థితి లేదు. సరే, పోచమ్మ మైదానం సింగరేణి స్థలం కావచ్చు, అది ప్రభుత్వ స్థలం కావచ్చు, సరే ప్రైవేట్ వాళ్ళు ఒక దుర్మార్గంగా ఆక్యుపై చేసింది కావచ్చు. దీనికి దేనికైనా కూడా ఒక నియమము నిబద్ధత ఉంటుంది. వాళ్ళని పిలిచి మరి మీరు అనుమతులు లేకుండా కట్టిండ్రు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉన్నదా లేదా? దీనికి ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలనా లేదా? అసలు కూలగొట్టేది ఎవరో తెలియదు. ఎన్టీపీ మన సింగరేణి వాళ్ళు కూలగొడతాండా అనేది ఒకరు అంటారు, మున్సిపాలిటీ కూలగొడుతుందని ఒకరు అంటారు. వచ్చే జేసీలకు నెంబర్లు ఉంటాయి. పగటి పూట ఒక్కటి కూడా కూలగొట్టారు, రాత్రిపూట. అసలు ఇది ఏం పాలన? రాత్రిపూట చేసేటువంటి పనులను ఎవరు చేస్తారు? రాత్రిపూట దొంగలు చేస్తారు. రాత్రి ప్రజలందరూ పడుకున్న తర్వాత ఇళ్లను దోచుకుంటారు. రాత్రి పడుకున్న తర్వాత చంపుతారు, కొట్లాడుతూ అంత దుర్మార్గమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడతారు. ఈ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నదని చెప్పుతూ కాంగ్రెస్ గుండాలు పోయి దాన్ని ఎవరైనా వచ్చి ఎందుకు కూలగొడతారని అంటే న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఇటీవల జరిగిన కనీ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కమిటీ సభ్యులు మంగళవారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఎమ్మెల్యేతో పలు అంశాలు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇక్కడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు, ప్రధాన కార్యదర్శి గుజ్జటి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ ముచ్చుకుర్తి కుమార్తో పాటు ఉపాధ్యక్షులు కుడితి వెంకటేష్, కమిటీ సభ్యులు ఆసంపల్లి రవీందర్, అంజలి, ప్రసన్న, పద్మజ, జవాజి శ్రీనివాస్, షానవాజ్, చిదురాల రమేష్, తిలక్, దాట్ల కిరణ్తో కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ కొప్పుల శంకర్, మాదాసు శ్రీనివాస్, ముష్క రవికుమార్, జి వరలక్ష్మి, సీనియర్ న్యాయవాదులు సంజయ్ కుమార్, మేడ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. బాలల పరిరక్షణకు అందరూ తోడ్పడాలని కమాన్పూర్ మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమాన్పూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాలల పరిరక్షణ విభాగం జిల్లా మహిళా సాధికారత కేంద్రం సౌజన్యంతో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారితో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్లు పాల్గొన్నారు. సమావేశంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సౌమ్య, సిడిపిఓ పుష్పలత, ప్రొటెక్షన్ ఆఫీసర్ కనకరాజు గారు, మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీచందన గారు, సర్పంచ్లు రంగు సత్యనారాయణ, జంగిలి పోచాలు, మల్లయ్య, బంగారు కళ్యాణి, పల్లె మాధవి, బొంగని సదయ్య, గుమ్మడి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, డీసీపీ యూనిట్ సభ్యులు శ్యామల, హరీష్, సతీష్, మండల సమైక్య అధ్యక్షురాలు నంది, శిరీష పాల్గొన్నారు. మండల పరిరక్షణ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఈ మండల బాలల పరిరక్షణ కమిటీకి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా బాలలకు అనేక సమస్యలు ఉంటాయి. మనకి ఏమేమి సమస్యల పరిరక్షణ కమిటీ ఈరోజు బాలలు అంటే ఏంటిది? బాలలు కొంతమంది చాలా తల్లిదండ్రులు పిల్లల్ని 18 సంవత్సరాలు నిండకుంటే మా బరువు బాధ్యత అనేది తీరుకోవాలనే ఉద్దేశంతో చిన్న పిల్లలకు వివాహాలు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లలకు అపశుభం తెలియని పిల్లలకు మ్యారేజ్ చేసి వాళ్ళు కొంతమంది ఇబ్బందులు కూడా గురి కావడం జరుగుతుందని, మరి అలాంటి తల్లిదండ్రులకు మనం ఏదైతే మన దృష్టికి వస్తే వారిని ఆ వివాహాలను అడ్డుకొని ఆ పిల్లలను చదువుకునే విధంగా వాళ్ళకు ఒక శిక్షణగా ఇచ్చి వాళ్ళను స్కూళ్ళలో కానీ వాళ్ళు కాలేజీలలో కానీ ఎక్కడైతే చదువుతారో వాళ్ళను చదివించేటువంటి చర్య మనం తీసుకో. ప్రత్యేక అధికారి గారికి, ప్రొటెక్షన్ ఆఫీసర్ గారి వారికి, మరియు సౌమ్య గారు, ఎంపీడీఓ గారికి, మరియు సిడిపిఓ అయినటువంటి వారికి కూడా, మరియు తర్వాత మెడికల్ ఆఫీసర్ గారికి,
కమాండర్ సర్పంచ్ సత్యనారాయణ గౌడ్ గారికి, మరి మిగతా మండలంలో సర్పంచ్లందరికీ మరియు అధికారులందరికీ మరి గ్రామ పెద్దలందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో ఇంకా రుగ్మతలు కూడా బాల కార్మికులుగా మారరు. కంపల్సరీ అందరి ప్రభుత్వ బాధ్యత కూడా ఎవరైతే పిల్లలందరికీ కరెక్ట్ లెక్కించాలి, ఎవరు ఎంతమంది సంతానం తెలుస్తుంది. దానికి ఎవరు పడికేదని ప్రతి గ్రామ సర్పంచ్లో నిర్దిష్టమైన అకౌంటబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఒక ఓటర్ లిస్ట్లో ఒక వార్డులో కానీ ఒక ఇంట్లో కానీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, దాంట్లో చిన్న పిల్లలు బాగా ఎంతమంది గుర్తించి వారికి తగిన సహాయం చేయాలి. అలాగే ఈ పిల్లలపై కూడా లైంగిక వివక్ష చూపిస్తున్నారు. ఇంకా సమాజంలో ఇంకా మార్పు రావాలి. రేపటి పౌరులు ఇది మనం చిన్నప్పటి నుంచి మనం చదువుతున్నప్పటి నుంచి వింటున్నది. ఈ పౌరులుగా ఎదిగే క్రమంలో నీటి కోసమో ఆహారం కోసమో వచ్చి కుక్కల దాడిలో చిరుతపులి పిల్ల మృతి చెందింది. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలం పరిధిలోని చిన్న బాకరాపురం గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఒక చిరుతపులి పిల్లపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆ దాడిలో గాయపడిన చిరుతపిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం ఆహారం లేదా నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పిల్లను చూసిన కుక్కలు ఒక్కసారిగా దానిపై విరుచుకుపడ్డాయి. చిరుత పిల్ల చిన్నది కావడంతో కుక్కల దాడిని తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. ఉదయాన్నే పొలాలకు వెళ్లే రైతులు మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు మరియు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిల్ల చిరుత ఇక్కడికి వచ్చిందంటే దాని తల్లి చిరుత కూడా సమీపంలోనే ఉండే అవకాశం ఉందన్నారు. రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి రెండవ సంవత్సరం ఫలితాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వారం ఫలితాలు వస్తాయని ఆశించిన విద్యార్థులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పడం లేదు. తాజా సమాచారం ప్రకారం వచ్చే వారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ మధ్యలో ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఫలితాల విషయంలో ఇంటర్ బోర్డు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి సాంకేతిక లోపాలు లేదా మార్పుల లెక్కింపులో తప్పులు దొరకకుండా డబుల్ చెక్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి వాల్యుయేషన్ పూర్తయినప్పటికీ అత్యున్నత ప్రమాణాల కోసం మరోసారి ఫలితాలు పరిశీలిస్తున్నారు. తెలంగాణలో పారక్వాట్ గడ్డి మందుపై నిషేధం విధించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 24 విడుదల చేసి మందు తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలను చట్టవిరుద్ధంగా ప్రకటించింది. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సదరు మందు తక్కువ మోతాదులో ఉపయోగించిన శరీర అవయవాలకు హాని కలిగిస్తోందని, కూరగాయలు విషపూరితంగా మారతాయని, వాతావరణంపై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ గడ్డి మందుపై నిషేధం విధించింది. 2020 లాక్డౌన్లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో మరణించిన తండ్రి కొడుకుల మరణానికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించిన మదురై సెషన్స్ కోర్టు. హెడ్ కానిస్టేబుల్ రేవతి సత్తాన్కులం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడడానికి కారణమైన కీలక సాక్షి ఒక సందర్భంలో మనసాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటికి రావడానికి కారణం రేవతి సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే జరిగింది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి, ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్గా ఉండటాన్నే సేఫ్గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. ఆమెకు అది కేవలం డ్యూటీ విషయం కాదు, తన కళ్ళ ముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత. తోటి సిబ్బంది ఒకవైపు, పై అధికారుల ఒత్తిడి మరోవైపు. ఇలాంటి పరిస్థితుల్లో నిలబడడం అనేది చిన్న విషయం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మెజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు, ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం. పోలీసులు స్టేషన్ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసిన ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మెజిస్ట్రేట్కు చూపించారు. ఈ రక్తపు చుక్కలు నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సర్టిఫికెట్ల కోసం ముప్పు తిప్పలు పడుతున్న ప్రజలు, రామగుండం ఎమ్మెల్యే దృష్టి సారించాలంటూ ఆవేదన.
నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు సిపి అంబర్ కిషోర్ జా. రామగుండం నియోజకవర్గంలో గోదావరి కని ప్రధాన చౌరస్తాలో అర్ధరాత్రి ఆగని కూల్చివేతలు. ఎన్టీపీసీ నుంచి గోదావరి కనికి వస్తున్న ఆటోను వెనక వైపు నుంచి ఓ కారు వేగంగా ఢీ. ఆటో డ్రైవర్ దుర్మరణం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.